హాయ్ ఫ్రెండ్స్, మీ జీవితంలో ఏ మార్గం లేదని నిరాశలో ఉన్నారా? అయితే భీష్ముడు చెప్పిన ఈ విషయాలని అనుసరించండి. మహాభారతంలో భీష్ముడు త్యాగం, కర్తవ్యం, సహనానికి చిహ్నం. తాను చేసిన ప్రతిజ్ఞకి కట్టుబడి జీవితాంతం గడిపాడు. తన ప్రతిజ్ఞను ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎప్పుడూ ఉల్లంఘించలేదు. అర్జునుడు బాణాల దాటికి యుద్ధభూమిలో కూలిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో పాండవులకు రాజనీతి, పాలకులకు ఉండాల్సిన లక్షణాలు వంటి అనేక విషయాలను బోధించాడు. అంతేకాదు ఈ సమయంలో విష్ణు సహస్రనామాలను కూడా కీర్తించాడు. అయితే భీష్ముడు ఈ సమయంలో చెప్పిన విషయాలు భీష్మనీతిగా ప్రసిద్ధిగాంచింది. ఇందులో విషయాలు నేటి మానవునికి కూడా అనుచరణీయం. ఎవరికైనా జీవితంలో కష్టం, నష్టం, ఇబ్బందులు అనేవి సహజం. అలాంటి సందర్భంలో జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతే లేదా వేరే మార్గం కనిపించకపోతే భీష్ముడు చెప్పిన నియమాలు పాటించండి. స్వీయ నియంత్రణ అనేది అతిపెద్ద ఆయుధం. అంటే కష్ట సమయాల్లో భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ప్రశాంతంగా ఉండటం ద్వారా నిర్ణయాలు తీసుకుంటే భీష్మ పితామహుడు చేసిన గొప్ప బోధనల్లో ఒకటి. కాలం అత్యంత శక్తివంతమైనది. ప్రతి ఒక్కరి జీవితంలో కాలం మారుతుందని చెబుతాడు. ఎవరైనా జీవితంలో నిరాశ చెందితే వారు భీష్మ పితామహుడు చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతికూల సమయాల్లో సహనం, విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు సాగాలి. భీష్మ పితామహుడు తన జీవితంలో లోతైన విషయాలు, వాటిని ఎదుర్కొన్న సందర్భాలను అర్జునుడు, ధర్మరాజుకు చాలాసార్లు వివరించాడు. మనిషికి అతిపెద్ద ఆయుధం జ్ఞానమని, జ్ఞానం కంటే గొప్ప శక్తి మరొకటి లేదని అతను నమ్మాడు. కష్టాలు మనిషికి ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇస్తాయని భీష్మ పితామహుడు తెలిపాడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని భీష్మ పితామహులు సూచించారు. ఈ భీష్మనీతి నేటికి మనకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా ఈ భీష్మనీతి నియమాలను అనుసరిస్తారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.